లేదు అక్క దొరకగానే నీ ముందుకు తెచ్చి చంపేస్తాం అక్క. నా ముందుకి తేవద్దు, అక్కడే. సరే అక్క, నువ్వన్న మాటే మా మాట. అక్క అత్త ఇంకా ఎక్కడికి తప్పించుకుంటా, నిన్ను ఎవరు వదలరు. వీళ్ళందరూ ఎవరు? నన్ను ఇంత ఎందుకు కొడుతున్నారు? ఎక్కడన్నా ఏంటి? ఇది ఇంకా చచ్చిపోలేదా? అన్విక, నేను వస్తుండగా ఎవరు నా ఇంట పడుతున్నారు. అన్విక, నువ్వే నన్ను కాపాడాలి. అన్విక, నేనే ప్లాన్ వేస్తుంటే నిన్ను కాపాడడం ఏంటి? ఏంటి? నన్ను చెప్పడానికి నువ్వు ప్లాన్ వేయడమా? అమ్మా అమ్మా, నేను నన్ను చెప్పడానికి ప్లాన్ వేస్తావా? ఉండు, ఈ విషయం ముందు రమేష్ బాబు చెప్పేస్తా. రమేష్, రమేష్, నువ్వేం చేయలే అత్త. ఎందుకంటే రమేష్ బాబుని కూడా ఒక ప్రాబ్లంలో ఇరికించేసా. మీరు కూడా ఇలాంటి వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వస్తే నందిని, నిన్ను ఎలాగైనా ప్రాబ్లం ఇరికిస్తానే. That photo suspense in serials. నాకు ఇప్పుడే ఆ ఫోటో కావాలి. ఏదో ఫోటో గురించి చదువుతుంది కదా, దీని సంగతి చెప్తా, చెప్పి తీరుతా. అన్విక, ఏదో ఫోటో గురించి ఎత్తుకుతున్నట్టున్నా. ఏం లేదు. నీకెలా తెలుసు? నువ్వు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తే నాకు తెలీదా ఏంటి? ఆ ఫోటో ఏంటో చెప్పు, లేదంటే ఇప్పుడే నా భర్త రమేష్కి చెప్పేస్తా. నువ్వు ఎట్లాగూ చెప్పేయలేవులే. ట్రాప్ లో పెట్టేశాను రమేష్ని కూడా. ఈ రోజు నుంచి ఈ ఇల్లు నా ఆధీనంలో ఉంటుంది. నేను చెప్పిందే నువ్వు వినాలి. ఈ ఫోటో దీనికి దొరకకుండా చెయ్యాల్సిందే. ఎలా చేస్తావే? ఆల్రెడీ ఆ ఫోటో ఏంటో నాకు తెలిసిపోయింది. ఆ ఆ ఆ రాజుదే అని నాకు తెలుసు. నీకెలా తెలుసు ఆ రాజు ఫోటో అని? Serial ends. That one villain who will be becoming good. ఎందుకు దేవుడా, ఎందుకు చేసావు దేవుడా నా జీవితాన్ని ఇలా? వీళ్ళందరికీ ఈ అబద్ధాలు చెప్పడం బదులు ఒక్క నిజం చెప్తే నా జీవితం మారిపోవచ్చు స్వామి. కానీ ఆ నిజం చెప్తే నేను ఉంటానా? ఒక్క చెంప దెబ్బే కదా, కొడితే కొట్టని. నేను ఇంకా ఈ లోకంలో బ్రతకలేకపోతున్నాను. నేనేమన్నా పెద్ద తప్పేం చేయలేదు కదా, జస్ట్ ప్రసాదం
నేను ఇంక తట్టుకోలేను. వదినా 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 అన్విక, నేను చాలా పెద్ద తప్పు చేశాను అన్విక. మొన్న మనం పూజ చేసినప్పుడు ప్రసాదంలో విషం కలిపాను అన్విక. అందుకనే ప్రసాదాన్ని పడేశాను అన్విక. నన్ను క్షమించు అన్విక. వదినా నువ్వేం చేసినా నువ్వు నా బంగారమే. దట్ వన్ పని మనిషి హీరోయిన్. మధ్యాహ్నం 3 గంటలకి నువ్వు ఎందుకు ఇప్పుడు వస్తావు? మా అన్నయ్య పెట్టాడు కాబట్టి నేను పనిలో వదిలేస్తున్నా. లేదంటే ఇప్పుడే తీసేసేదాన్ని. సారీ. చీపురు కట్ట అక్కడ పెట్టు. మల్లిక ఇద్దా నా డ్రెస్ ని ఐరన్ చేయిపో. ఏ మల్లిక, సారీ. వామ్ వాటర్ తే. ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీళ్ళని దారిలో. ఇది పంచాలనుకుంటున్నారా? ఇది చిన్న యా. మల్లిక, హాట్ వాటర్ అడిగితే వామ్ వాటర్ తెస్తావా? ముద్దుందా నీకు అసలు? సారీ. మల్లిక, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేను ఇంతసేపు నా బట్టలు తేవడానికి వెయిట్ చేస్తుంటే నువ్వు ఈ డ్రెస్ని సెలెక్ట్ చేసుకుంటావా? మా అన్నయ్య ఇక్కడ పెట్టుకున్నాడు కాబట్టి నేను పనిలో ఉన్నా. లేదంటే నేను ఈ పాటికే నువ్వు పిచ్చమెత్తుకునే పరిస్థితిలో ఉండేదాన్ని. సారీ అండి, సారీ. సారీ అమ్మగారు అను. సారీ అమ్మగారు. పో. దీన్ని ఒక ఆట ఆడుకుందాం. మల్లిక, ఇచ్చేటండి. ఇంట్లో సోఫా మీద పెట్టవా ఈ చెత్త? తీసి డస్ట్బిన్లో పడేయండి.
ఎన్నిసార్లు చెప్పాలి నీ సంచిలు మూటలు అన్ని వీటి మీద పెట్టుకోవద్దని. చూడు నా కాళ్ళ దగ్గర పడేసి నీ ఫోన్ అక్కడ పెట్టు. ఆ సంచి తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకో. మా ఇంటికి ఎందుకు చేస్తున్నావు? మల్లిక ఇంటికి వచ్చావా? సరే మిస్ అయింది. ఈ చెత్త ఏంటి నా సోఫా మీద? ఇది కూర్చోడానికే చెత్త వేయడానికే? ఇలాగే ఉండు, లేదంటే మా అన్నయ్యకి చెప్పి నేను పనిలో నుంచి తీసేయమంటావా? వెళ్ళు, వెళ్ళి అన్నం ఉండు. నీకు ఇచ్చేదే ఒక 100. ఆ 100లో ఈ చెత్త పనులన్నీ చేస్తున్నావు. ఈ సంచి నన్ను తీసుకొని ఎందుకు పెడుతున్నావు? అవుతుండాలి కాంతి పనమ్మాయి ఎందుకు పెడుతున్నారు? The dreams in serials. రమేష్ బాబుకి వెంటనే ఆ విషయం చెప్పారు. సర్లే, ఇప్పటికి నేను పడుకుంటా. రమేష్ బాబు కల జరగదు. రమేష్ గారు, ఇది కలేనా? ఆ నందిని సంగతి ఎలాగైనా చెప్పాలి. పాపం రేఖ ఎంత సతమతం అవుతుందో ఏమో. సో ఇదన్నమాట మా సీరియల్ డ్రామాస్ పార్ట్ 1. పని మనిషి అనమాట మల్లిక. ఊరికే యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట తనని, ఎందుకంటే నాకు నచ్చుతుంది తనని యూజ్ చేసుకొని. దాని ఎక్స్ప్రెషన్స్ దూరం నుంచి ఎట్లుండే తెలుసు? అది ఇట్ వాజ్ లైక్ సంథింగ్ ఎల్స్. అసలు ఎంత అంటే అంత